సార్ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి? ఎస్సీ వర్గీకరణ అంటే గతంలో మరి మాలా మాదిగానే మరి రెల్లి ఇట 29 ఉపకులాలు ఉన్నాయి. ఉపకులాల్లో మరి ఇంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగ ఫలాలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలు సమానమైన ప్రాతిపదికన ఉండాలని చెప్పారు. ఆ క్రమంలోనే వర్గీకరణ అనేది జనాభా ప్రాతిపదికన, అంటే దళితులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీల్లో ఎవరైతే ఉన్నారో, ఉపకులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అందించే ఫలాలు, జనాభాని బట్టి అందించే ఫలాలనే మనం ఎస్సీ వర్గీకరణగా చెప్పుకుంటాం. ఆ క్రమంలోనే మరి మాలా మాదిగ రెల్లి అని ఇలా రకరకాలైన ఉపకులాలు 29 ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాలు వాళ్ళందరూ కూడా మరి మాకు సమన్యాయం కావాలని అందరూ కోరుతున్నారు. ఆ క్రమంలోనే మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారు కూడా మరి మాదిగ జాతికి సంబంధించి వర్గీకరణ చేయాలి, మరి మాదిగ జనాభాని బట్టి వర్గీకరణ జరగాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి మరి ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఉద్యమాన్ని ప్రారంభించి వర్గీకరణ దిశగా గత 30 సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ దిశగా మరి అనేక పోరాటాలు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మీరే 2 కులాలు ఉన్నాయని చెప్తున్నారు, మాదిగ మాలని. ఇప్పుడు దీనివల్ల ఎవరికి లాభం అంటారు, ఎవరికి నష్టం అంటారు? ఎవరికి లాభం లేదండి. ఎందుకంటే అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయం కూడా అదే. అందరికి సమన్యాయం జరగాలి, ఎస్సీలకు సమన్యాయం జరగాలి. ఎస్సీల్లో ఉన్న ఉపకులాలు 2 కూడా మేజర్ ఉపకులాలు 2 29లో మేజర్ ఉపకులాలు మాలా మాదిగ అనేవి. ఈ మాలా మాదిగ అనే కులాలకి అందరికీ కూడా సమన్యాయం జరుగుద్ది. ఎవరికి ఉపయోగం అనేది లేదు, అందరికీ సమంగా అందరికి ఉపయోగం. ఈ వర్గీకరణ జరగటం అనేది చాలా మంచి శుభ పరిణామం. అంటే మాలలు కూడా పోరాటం చేస్తున్నారు, వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. అంటే ఎవరికి ఎక్కువ తక్కువ ఉందంటారు? 2 సమానం కాదంటారా ఎస్సీ? ఏమంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు వర్గీకరణ జరగటం వల్ల వాళ్ళకి వచ్చే నష్టమేమి లేదు కదా. మరి మాదిగలు వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నారు, మరి అందరికి సమన్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలి కదా. అంటే గతంలో ఏం చేశారంటే మన మాల సోదరులు అందరూ కూడా గతంలో మరి వర్గీకరణకు సంబంధించి చాలా లబ్ధి పొందారు. వాళ్ళు లబ్ధి పొందటం వల్ల అదే లబ్ధి మరి ఇప్పుడు కూడా అట్లానే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు మాకు వర్గీకరణ వద్దంటున్నారు. 29 ఉపకులాల్లో ఒక కులం మాత్రమే, ఒక ఎస్సీ మాల సోదరులు మాత్రమే వద్దంటున్నారు. మిగతా 28 ఉపకులాలు కూడా కావాలంటున్నారంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వర్గీకరణ అనేది తప్పనిసరిగా మనకు అవసరం అన్నమాట. కాబట్టి అందరూ హర్షిస్తున్నారు వర్గీకరణ కావాలని. సార్ అలానే ఇప్పుడు మరి మాలలు మరి దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, వ్యతిరేకించడం వల్ల మరి మీకు నష్టమేనంటారా? వ్యతిరేకించడం వల్ల మాకు ఏమాత్రం నష్టం లేదండి. వ్యతిరేకించడం వల్ల అదేం ఆగదు. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ధర్మాసనం కూడా చెప్పిందండి, ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి, ఇది వర్గీకరణ అనేది ఖచ్చితంగా న్యాయం అని చెబుతుంది. కాబట్టి అన్ని కులాలు కూడా, అన్ని మరి ప్రాంతీయ పార్టీలు కానీ, అన్ని జాతీయ పార్టీలు కానీ అన్నీ కూడా మరి అందరూ మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ అనేది ఆగదండి. కృష్ణ మాదిగ గారు తెలంగాణలో ఉంటూ కూడా అటు నుంచి ఎంత పోరాటం చేసుకొస్తున్నారు, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? అసలు అద్భుతం అండి. ఒకప్పుడు మేము నిజంగా చెప్పాలంటే కృష్ణ మాదిగ అన్న లేకపోతే ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో చూడండి ఒకసారి, మేము చదువుకునే రోజుల్లో మేము కాలేజీలో స్కూళ్ళల్లో ఉంటే నీదేం కులంరా అంటే మేము చెప్పలేని పరిస్థితి, భయపడుతున్నాం. ఏం కులంరా అంటే చెప్పలేని పరిస్థితి, నేను మాదిగా అని నేను మాలా అని చెప్పలేని పరిస్థితి. ఈరోజు కృష్ణ మాదిగ గారు ఎప్పుడైతే ఒక పేరు చివర, అంత డైనమిక్ లీడర్ అండి ఆయన, పేరు చివర నేను మాదిగా అని పేరు కృష్ణ మాదిగా అని పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ కాలర్ ఎగరేసుకొని నేను మాదిగా నేను మాల అంటున్నారంటే కేవలం కృష్ణ మాదిగ గారి పుణ్యమేనండి ఇది. సార్ కృష్ణ మాదిగ గారు ఎన్నాళ్ళ నుంచి కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఆయన మీకోసం ఇంత తప్పిస్తున్నారు. ఆయన కావాలంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అది మొత్తం ఎదుర్కొని కూడా మీకోసం ఎందుకని అంత శ్రమ పడుతున్నారని మీరు ఏం చెప్తారు? మా జాతి కోసం కష్టపడుతున్నారు. మా జాతి రత్నం అండి అంబేద్కర్ తర్వాత అంత మహానుభావుడు మరి ఇలా మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారు మాదిగ బిడ్డల కోసం, మాదిగ జాతి కోసం కష్టపడబట్టే గతంలో నారా చంద్రబాబు నాయుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 25 లక్షల వర్గీకరణ మూలంగా 25 లక్షల ఉద్యోగాలు వచ్చినట్టు ఎంత అద్భుతం అండి. అసలు మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారు మాకు ఒక దేవుడు అండి. ఆయన మాకే కాదు అన్ని అణగారి కులాలకు కూడా వీళ్ళందరికీ సమన్యాయం కావాలని కోరుకుంటున్నారంటే ఆయనకి అందరూ కూడా 29 కులాలు కూడా రుణపడి ఉన్నారండి. ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించాలండి ఆయన్ని.